హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి. ₹1 పెట్టి మార్కెటింగ్ లో ట్రెడిషనల్ మార్కెటింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ అది సక్సెస్ అయితే గ్యారంటీ లేనటువంటి రోజులు ఉన్నాయి సార్. బికాస్ ఆఫ్ హెవీ కాంపిటీషన్. మనము బతుకుతుంటే ఓర్వలేనటువంటి జనాలు ఎంతో మంది ఉన్నారు. అందులో భాగంగా మన ఇంట్లో నుంచే తయారవుతారు. మరి ఇక్కడ సార్ ఏదైతుందో ఈ మార్కెటింగ్ లోపల మనం మన కాంపిటీషన్ ఉంటే సార్ అంత మనం డెవలప్ అవుతాం సార్. అంటే క్వైట్ అపోజిట్. కాబట్టి సార్ ఇక్కడికి వచ్చేసి మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన సార్కి ప్రతి ఒక్కళ్ళం కూడా అందు గురించే ప్రతిరోజు డే టు డే సార్కి మనం థ్యాంక్స్ చెప్పవలసిందే. మరి సార్ ఇప్పుడున్నటువంటి అవకాశం ఏదైతుందో సార్ ఈ మెడ్జిల్ అనేది మరి ఈ 2025 లోపల వచ్చినటువంటి మంచి అవకాశంగా మనం అనుకుంటున్నాం. మరి అనుకునే విధానం ఏ విధంగా ఉందో సార్ అదే విధంగా పని ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా సక్సెస్ అవుతూనే ఉన్నారు. మరి ఆ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉందంటే సార్ ఇక్కడ మనం చేసేటువంటి రోజు యాక్టివిటీస్ ఏవైతున్నాయో సార్ ఇక్కడ అదే యాక్టివిటీస్ని అక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసుకుంటున్నాం. అదే యాక్టివిటీస్ని ఇక్కడ చేసుకోవడం వల్ల మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఉంది. మరి అదేంటంటే సార్ ఇక్కడ యాజ్ పర్ బ్రతికున్న ప్రతి మనిషికి కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణం లోపల ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా జబ్బు పడవలసిందే. మరి ఆ జబ్బు పడ్డప్పుడు సార్ మనగా మందులు మనకు కొనుక్కొని వాడుకోలేము. అట్లా వాడుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. కాబట్టి సార్ అప్పుడు ఎక్కడికి వెళ్తాము, డాక్టర్ గారిని సంప్రదిస్తాము. డాక్టర్ గారు రాసిచ్చినటువంటి మందులు ఏవైతే ఉంటాయో సార్ మనం XYZ మెడికల్ షాప్ లోపల కొనుక్కొని తీసుకొని వాడుకుంటున్నాం. మన జబ్బు నయం చేసుకుంటున్నాం సార్. మరి ఇక్కడ అదే XYZ మెడికల్ షాప్ లో కొనుక్కునే బదులు మనకున్నటువంటి ప్లాట్ఫామ్ ఇక్కడ సార్ మెడ్జిల్లా ఏదైతుందో ఈ మెడ్జిల్లా అనే మెడికల్ షాప్ లోపల మనం కనుక మెడిసిన్ తీసుకుంటే మనకి ఇక్కడ మెడిసిన్తో పాటు ఒక మంచి ప్లాట్ఫామ్ సార్ ఇక్కడ మంచి ఒక అవకాశం కూడా రావడం జరుగుతుంది. మరి అవకాశం ఏంటంటే సార్ ఇక్కడ మనం బయట మార్కెట్ లోపల ఏ విధంగానైతే మనం వాడుతూ 10 మందికి చెప్తుండడం వల్ల ₹1 ఇన్కమ్ లేదు. అదే పని ఇక్కడ చేయడం వల్ల మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది సార్. దానినే సార్ మనం నెట్వర్క్ మార్కెటింగ్ అన్న మార్కెటింగ్ లోపల ఏంటంటే మెయిన్ వచ్చేసి ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ను మట్టుకే మనం సర్క్యులేట్ చేయాలి. కానీ చాలా మంది దీన్ని ఏం చేశారంటే మసిపూసి మారడిగా చేసినట్లు దాన్ని మనీ సర్క్యులేషన్ లోపలికి తీసుకొచ్చి ఈ నెట్వర్క్ ఇండస్ట్రీని కొంత మట్టుకు సార్ వాళ్ళు అవగాహన లేకుండానే కొద్దిగా కాలుష్యం చేసేది సార్. కానీ ఇప్పుడున్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైతుందో సార్ దీన్ని ప్రాపర్ వేలా కనుక మనం తీసుకుపోగలిగితే ప్రతి వ్యక్తి కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సనే సార్ ఇక్కడ. మరి ఆ సక్సెస్ అనేది సార్ ఏ విధంగా వస్తుంది, మరి ఇక్కడ ఉన్నటువంటి అవకాశం గురించి మాట్లాడుకున్నట్లయితే మరి మన మెడ్జిల్లా లోపల కూడా అయితే ఒక కస్టమర్గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం ఈ కంపెనీకి పరిచయం కావాలని అంటే జస్ట్ లైఫ్ టైం లోపల సార్ ఒక్కసారి మనం కంపెనీకి ఒక ₹2,700 అనేది మనం పే చేయాలి. ఈ విధంగా పే చేయడం వల్ల మనకు ఆన్లైన్ లోపల మనకు వచ్చేసి మన కంపెనీ ద్వారా ఒక అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే లైఫ్ టైం అకౌంట్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ అకౌంట్ నంబర్ ఏదైతే సార్ ఈరోజు మనం తెరిచినామో ఆ అకౌంట్ నంబర్ పైన ఇమ్మీడియట్గా మనం ఇచ్చినటువంటి ₹2,700 డిపాజిట్ అయి ఉంటాయి సార్. మరి ఆ డిపాజిట్ అయినటువంటి ₹2,700 యాజ్ పర్ మీకు అవసరాన్ని బట్టి అంటే మీ అవసరాన్ని బట్టి అవసరం ఉన్నంతనే మీరు మెడిసిన్ అనేది తీసుకోవడం ద్వారా ఒక రోజు 200 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు, నెలకు తీసుకొని 6 నెలలకు తీసుకొని సంవత్సరంగా తీసుకోవాలి. ఈ విధంగా ₹2,700 అయిపోయేంత వరకు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే మనకు మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఈ మెడిసిన్ ఎక్కడ తీసుకోవచ్చు అని అంటే సార్ మన కంపెనీ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడిప్పుడే మనము అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఇమ్మీడియట్గానే కాకుండా సార్ కొద్దిగా మనం వెయిట్ చేయగలిగితే ప్రతి ఏరియా లోపల మనకు షాప్స్ అనేవి అవైలబుల్ అవుతాయి. లేదు సార్ నాకు ఇప్పుడే కావాలనుకుంటే కూడా ఎంతో కొద్దిగా ఒక 4-5 ఐడీలు అట్టగా ఉంటే సార్ మనకు కంపెనీకి ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్గా మనం ఇచ్చినటువంటి అడ్రస్కి మనకు ప్రోడక్ట్ అనేది కూడా రీచ్ అవుతుంది. మరి ఈ విధమైనటువంటి పనిని సార్ మనం బయట చేసుకుంటున్నాం. మరి ఇక్కడ అదే పనిని సార్ ఇక్కడ మనం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ ముందుగా మనం కంపెనీకి ₹2,700 ఇవ్వటం వల్ల మరి చాలా మంది అడుగుతారు మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు మరి ముందుగా ఎందుకు ఇవ్వాలా మరి అని అంటే సార్ ఇక్కడ 2,700 కాదు సార్ ₹2,00,000 కూడా మనం హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాం. అక్కడ అవకాశం అనేది ఇస్తలేడు. మరి ఇక్కడ ₹2,700 కనుక మంచి సువర్ణ అవకాశం సార్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మనకు వస్తుంది సార్. మరి ఆ అవకాశం ఏంది అని అంటే సార్ ఇక్కడ మనము కూడా బయట మార్కెట్లో చేసేటువంటి పనిని ఇక్కడ కూడా అదే పనిని సార్ ఇక్కడ మనం చెయ్యాలా. ఆ పని ఏంటంటే
ఎప్పుడైతే మనం ఒక 2,700 రూపాయలు కంపెనీకి పే చేసి ఒక లైఫ్ టైం ఐడి నంబర్ ఏ విధంగా అయితే మనం తీసుకుని మన వస్తువులు మనం వాడుకుంటున్నామో, మనకు తెలిసినటువంటి పర్సన్స్కి ఈ ప్లాన్ ప్రజెంటేషన్ని మీరు కానీ, లేకపోతే ప్రతిరోజు జరిగేటువంటి జూమ్ మీటింగ్ ద్వారా కానీ, లేకపోతే మీ సీనియర్ సహాయంతో కానీ అతనికి కనుక మీరు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చేసినట్లయితే, వన్స్ వాళ్ళకి నచ్చి మరి నేను కూడా ఈ విధంగా ఒక ఐడి నెంబర్ తీసుకుంటానని అనుకున్నప్పుడు సార్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐడి నెంబర్ జనరేట్ కావాల్సిందే. మరి ఒక ఐడి నెంబర్ జనరేట్ కావాలని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక రెఫరల్ అనేది ఉండాలా. అంటే ఇది ఎవరి చేత వస్తున్నాడు ఆ వ్యక్తి అని. మరి అప్పుడు ఎవరి రెఫరల్ నెంబర్ ఇస్తాం సార్? అక్కడ మీరే తీసుకొచ్చారు కాబట్టి మీ ద్వారానే ఆ వ్యక్తికి ఐడి నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి పని చేయడం వల్ల మనకి ఇక్కడ ఇంత చిన్న పని చేయడం వల్ల మనకు ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది సార్. మరి అది ఏ విధంగా ఇస్తారు, ఎన్ని రకాల ఇన్కమ్ ఇస్తారంటే సార్ ఇక్కడ మనకు ఒక 6 రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది సార్ కంపెనీ ఈ పని చేయడం వల్ల. మరి అందులో మొదటిది వచ్చేసి స్పాన్సర్ బోనస్, రెండవది వచ్చేసి బూస్టర్ బోనస్, మూడవది వచ్చేసి మ్యాచింగ్ బోనస్, నాలుగవది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, ఐదవది వచ్చేసి ర్యాంక్ బోనస్, ఆరవది సార్ ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. వాటినే సార్ మనం బోనాంజాస్ కూడా అనుకుంటాం. మరి మొట్టమొదటిసారిగా సార్ మొట్టమొదటి ఇన్కమ్ ఏదైతుందో స్పాన్సర్ బోనస్ గురించి ఆలోచించినట్లయితే సార్ ఇక్కడ మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సార్ ఇక్కడ మనం ఈ కంపెనీకి పరిచయం అవుతూ మనం ఎవరైతే ఒక వ్యక్తిని మన ద్వారా పరిచయం చేయడం జరుగుతుందో అతన్ని ఇచ్చేటువంటి పేమెంట్ ఏదైతుందో సార్ 2,700 రూపాయలు. అందులో నుంచి సార్ మనకు అదే టైం లోపల ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో ఐడి అదే ఇన్ టైం లోపల మనకు 5% అనేది రావడం జరుగుతుంది సార్. అది 5% ఏ విధంగా అంటే $1.5 కానీ మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే సార్ ఇక్కడ 135 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది ఇమ్మటే మన వ్యాలెట్కి యాడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసి మీ యొక్క పరిచయాలను బట్టి మీ అవసరాన్ని అక్కడ మీరు ఎంతమందినైనా మీరు ఈ విధంగా మీరు రికమెండ్ అనేది చేయొచ్చు. మీరు రికమెండ్ చేసే ప్రతి వ్యక్తి ద్వారా అంటే మీరు స్పాన్సర్ చేసే ప్రతి వ్యక్తి ద్వారా ఈ విధంగా 1.5 అంటే 135 రూపాయలు అన్లిమిటెడ్గా సార్ అన్లిమిటెడ్గా మీకు జనరేట్ అవుతూనే ఉంటాయి. అంటే మీ వ్యాలెట్కి యాడ్ అవుతూనే ఉంటాయి సార్. ఈ విధంగా సార్ మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి రెండవ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సార్ ఇక్కడ బూస్టర్ బోనస్. మరి బూస్టర్ బోనస్ అనేది సార్ ఇక్కడ ఏ కంపెనీ కూడా ఇంతవరకు ఇవ్వలేనటువంటి అవకాశాన్ని మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పేరులోనే ఉంది సార్ ఇక్కడ బూస్టర్ అని చెప్పేసి. ఈ బూస్టర్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది సార్, మనకి ఎనర్జెటిక్ ఉంటాం సార్. ఏదైనా మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఎట్లయితే ఎనర్జెటిక్ ఉండి ఎక్కువ వర్క్ చేసుకోగలుగుతామో మరి ఇక్కడ మన కంపెనీ కూడా అదే విధమైనటువంటి బూస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్నే మనం ఇక్కడ బూస్టర్ బోనస్ అని అనుకుంటున్నాం. మరి బూస్టర్ బోనస్ ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అని అంటే ఇది రెండవ ఇన్కంగా మీరు జాయిన్ అవుతూ ఎలాంటి టైం లిమిట్ లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా మీరు ఏ విధంగా అయితే కంపెనీకి పరిచయం అయ్యారో అదే విధంగా సార్ ఎప్పుడైతే మీరు ఒక 2 వ్యక్తుల్ని అదే విధంగా మీరు పరిచయం చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ బూస్టర్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. మరి ఇక్కడ ఈ బూస్టర్ బోనస్ అనేది సార్ ఇక్కడ వన్స్ ఒక్కసారి కాకుండా మనకు బూస్టింగ్ ఇవ్వటానికి 120 సార్లు సార్ 120 సార్లు మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తానంటే మీరు ఎప్పుడైతే 2 రికమెండ్ చేసిరో సార్ మీ ఐడి నెంబర్ మీద 2 రెఫరల్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయో అక్కడ నుంచి ప్రతి జతకి అంటే మీరు ఇచ్చేటువంటి ప్రతి ఇద్దరికి $1.5 చొప్పున 120 వారాలు అంటే సార్ మనకి ఇక్కడ $180 అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే 16,200 ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఇక్కడ ఇద్దరిని జాయిన్ చేయడం వలన సార్ మనకి ఇక్కడ 16,200 వస్తున్నాయని అన్నప్పుడు మరి మీకు ఇద్దరే కాకుండా మరొక 2 కూడా ఉండి ఉండొచ్చు, మరో 4 ఉండి ఉండొచ్చు. ఆ విధంగా మీకు 4,000 మంది ఉండొచ్చు సార్. అందులోపల మీరు ఇచ్చేటువంటి మీ డైరెక్ట్ రెఫరల్స్ ప్రతి 2 డైరెక్ట్ రెఫరల్స్కి ఈ విధంగా 1.5 జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఇద్దరిని రెఫర్ చేస్తే 1.5 వచ్చింది, 4 చేస్తే $3, 6 చేస్తే $4.5, ఈ విధంగా 20 మందిని చేస్తే $15. అదేవిధంగా సార్ మీరు 50 మందిని చేస్తే $75. ఈ విధంగా వచ్చేసి సార్ మీకు మీ యొక్క ఉత్సాహాన్ని బట్టి మీరు ఎంతైనా సంపాదించుకునే అవకాశం అనేది ఉంది. మరి ఇక్కడికి వచ్చేసి ఈ బూస్టర్ బోనస్ గురించి సార్ మాట్లాడుకున్నట్లయితే
ఇది ఒక సంవత్సరం మట్టుకు ఉంటే మనం వర్క్ చేయలేకపోతాం. కాబట్టి ఇక్కడ బూస్టర్ బోనస్ అనేది కంపెనీ ఇచ్చింది కాబట్టి దీని ఒక సంవత్సరం లోపల ఎంతమంది అయితే దీని అవకాశాన్ని వాడుకోగలుగుతారో వాళ్ళకు మట్టుకే సార్ ఇది కంప్లీట్ గా 30 నెలలు మట్టుకు జనరేట్ అవుతుంది. ఆ తర్వాత సార్ ఈ బూస్టర్ బోనస్ అనేది ఇక తర్వాత కంపెనీ అప్డేట్ ను బట్టి సార్ మనకు ఇంకా ఏదైనా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రజెంట్ మట్టుకు సార్ ఇది ఒక సంవత్సరం మట్టుకి ఆఫర్ అనేది ఉంటుంది సార్. ఇది రెండవ బోనస్ సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ మ్యాచింగ్ బోనస్. మరి ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీ అనగానే సార్ చాలా మంది కూడా అంటారు ఇది లెఫ్ట్ రైట్ కాన్సెప్ట్, ఎడమ కుడి అని చెప్పేసి ఇంకా ఏదో అని చెప్పి అంటారు సార్. ఇందులో చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి సిస్టమ్స్ ఉంటాయి. అన్ని సిస్టమ్స్ లోపలికి వచ్చేసరికి ఇక్కడ మనకు మంచి ఇన్కమ్ సోర్స్ అంటే సార్ ఇక్కడ ఏంటంటే బైనరీ ప్లాన్ సార్. దీన్ని ఈ బైనరీ ప్లాన్ లో ఉన్నటువంటి ఇన్కమ్ అంతా ఇంత అని కాదు సార్, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి ఇక్కడికి వచ్చేసి మనకు కూడా మన కంపెనీ కూడా ఈ మ్యాచింగ్ బోనస్ అనేది ఏ విధంగా ఇస్తుందంటే అన్ని కంపెనీలు ఇచ్చేదానికంటే సార్ చాలా డిఫరెంట్గా ఇస్తుంది కంపెనీ. మరి డిఫరెంట్ ఎందుకు ఇస్తుందంటే సార్ ఇక్కడ మ్యాచింగ్ అనగానే ప్రతి జతకి $5 $10 సమ్ ఇంత అమౌంట్ లేకపోతే 200 300 1000 అని చెప్పేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ డెప్త్ గా ఏదైతే ఇనీషియల్ స్టేజ్ ఇస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో సార్ ప్రతి జతకి అదే ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి దానికి డిఫరెంట్ వేలా. ఎందుకు ఈ డిఫరెంట్ వేలు అంటే సార్ ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఎక్కడంటే సార్ వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులకే అంటే కమ్యూనిటీకి మట్టుకే సర్వీస్ ఇవ్వగలుగుతారు. కానీ డెప్త్లోకి వెళ్ళి సర్వీస్ ఇవ్వాలంటే కొంతమంది ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు సార్ ఇక్కడ కమ్యూనికేషన్ కానీ సర్వీస్ కానీ ఎప్పుడైతే డిఫాల్ట్ అయిపోతుందో ఆ సిస్టమ్ అనేది సార్ రాను ఏమైపోతుంది, అది కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ డెప్త్లోకి వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ డబుల్ ఇన్కమ్ అవుతుంది. డెప్త్లోకి వెళ్ళినప్పుడు డబుల్ ఇన్కమ్ అవుతుంది. మరి డబుల్ అయినప్పుడు సార్ ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా ఎవరైనా కానీ డబ్బునే సంపాదించుకోవాలన్న కాన్సెప్ట్ కొద్ది మనం మీ కంపెనీకి వస్తున్నాం కాబట్టి మరి డబ్బు ఎక్కడ వస్తుందని ఎక్కువ జనరేట్ అవుతుందంటే డెప్త్ లోపల. మరి ప్రతి సీనియర్ కూడా డెప్త్ లోపల పనిచేసినప్పుడు సార్ అందరికీ సర్వీస్ అనేది అందుతుంది ఆటోమేటిక్. మరి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి అవకాశం అనేది సార్ ఉంటుంది. మరి అది ఏ విధంగా ఇస్తుందంటే సార్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఎలాంటి టర్న్ ఓవర్స్ లేకుండా మీరు జాయిన్ అవుతూ ఎప్పుడైతే సార్ మీ తరపున ఒక లెఫ్ట్ వింగ్ లో ఒక వ్యక్తి, రైట్ వింగ్ లో ఒక వ్యక్తి ఎప్పుడైతే యాక్టివేషన్ అయిపోతారో ఇమ్మీడియట్ గా రోజు వాళ్ళ నుంచి సార్ మీకు 10% అంటే $3 ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది ఈ $3 ఎప్పటి వరకు ఇస్తుంది అని అంటే సార్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 25 జతల వరకు ఇవ్వగలుగుతుంది, ఇస్తుంది ఆ విధంగా. మరి 25వ జత నుంచి 26వ జత ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో అక్కడ నుంచి సార్ మరో 5% పెంచి మనకు 15% ఇవ్వడం జరుగుతుంది, అంటే $4.5 చొప్పున. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఎవరైతే ఈ విధంగా డెవలప్ అవుతూ 100 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సార్ 100 పేర్స్ ఎబో చేసుకున్న వాళ్ళకి అన్లిమిటెడ్ డెప్త్ గా సార్ వాళ్ళకి 20% అంటే కంప్లీట్ గా మనకు మొదటి దాంతో పోల్చుకుంటే డబుల్ సార్ 20% పెంచినట్లయితే మనకు $6 రావడం జరుగుతుంది. మరి ఇక్కడ $3 కంటే ఇక్కడ $6 వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం ప్రతి ఒక్క వ్యక్తి కూడా డెప్త్ లోపలనే ఫోకస్ అనేది నడుస్తుంది, సర్వీస్ కూడా నడుస్తుంది. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతాయి సార్. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది సార్ మనకు వచ్చేసి మ్యాచింగ్ బోనస్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఉంది సార్. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ చాలా మందికి మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను జాయిన్ అవుతా, నేను ఒక 2 చేస్తా 3 చేస్తా సార్, కాకపోతే ఏంటంటే నాతో అంతకంటే కాదు అని అంటారు. లేకపోతే నేను ఒక 10 మందిని చేస్తా సార్, మరి వాళ్ళు ఒకవేళ చేయకపోతే ఎట్లా, మరి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతూనే ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే సార్ ఇక్కడ మనము పని చేస్తూ మన తరపున ఎంతమంది అయితే సార్ ఇక్కడ ఎంతమందిని అయితే మనం రెఫర్ చేయగలిగినామో తిరిగి వాళ్ళు కూడా ఎంతమందిని అయితే రెఫర్ చేసుకోగలుగుతారో అందులోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అయినా రెఫర్ చేయగలుగుతారో వాళ్ళకు వచ్చేటువంటి మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ వాళ్ళ మీద సార్ మనకు 10% అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ కానీ సార్ రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ రైట్ నడవాలన్నటువంటి రూల్స్ ఏం లేవు. దీనికి వచ్చేసి మీకున్నటువంటి డైరెక్ట్ పర్సన్స్ వాళ్ళు తీసుకున్నటువంటి సార్ ఇక్కడ చాలా మంది కూడా కొద్దిగా మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఇన్కమ్ కాదు సార్, ఇక్కడ వాళ్ళు తీసుకునే ఇన్కమ్ కాదు, వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ మట్టుకే. ఒకే బోనస్ మ్యాచింగ్ బోనస్ మీదే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. టోటల్ ఎంత తను తీసుకునే ఇన్కమ్ కాదు. ఇది ఖచ్చితంగా సార్ మనం మెన్షన్ చేయాలా.
మరి ఇది ఎప్పటి వరకు ఇస్తుందంటే సార్ అప్ టు 5th డెప్త్ వరకు ఇవ్వడం జరుగుతుంది. 5th డెప్త్ వరకు అంటే సార్ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ లెవెల్ లోపల మీరు జాయిన్ అవుతారు సార్, మీకు ఒక 2 డైరెక్ట్ ఉండాలా, వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ మీద మీకు 10%. మళ్ళీ వాళ్ళ డౌన్లైన్లో రావాలంటే సార్ మీకు 4 డైరెక్ట్ ఉండాలా, మళ్ళీ వాళ్ళ డౌన్లైన్లో రావాలి సార్ మీకు 6 డైరెక్ట్ ఉండాలా. అదే విధంగా సార్ మీకు 10 డైరెక్ట్ ఎప్పుడైతే మీకు ఉంటాయో మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రెఫర్స్ ద్వారా మీకు ఇన్కమ్ అనేది సార్ ఎక్కడ ఉన్నా కానీ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ కు రైట్ కి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇది మనకు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. మరి అదే విధంగా తీసుకుంటే సార్ ఇక్కడ ర్యాంక్ బోనస్ సార్ మన కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ ఇది ఈ మంత్ మనకు సార్ చాలా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ అనేది రిలీజ్ అయింది. చాలా మంది కూడా ఎంతో సంతోషపడ్డారు. మరి ఇన్కమ్ అనేది సార్ ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇవ్వాలైనటువంటి ఇన్కమ్ అనేది ఇచ్చింది. మరి ఇన్కమ్ ఎందుకు ఇవ్వాలంటే సార్ ఇక్కడ ర్యాంక్ అనేది సార్ ఇక్కడ మనం ఏ విధంగా అయితే సార్ వర్క్ చేస్తూ ఉంటామో ఆ చేసేటువంటి పనికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది సార్ ఇక్కడ. మరి ఆ గుర్తింపు అనేది మన కంపెనీ కూడా ప్రాపర్గా వర్క్ చేసుకున్నటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకు తగినటువంటి అదనపు ఆదాయాన్ని ఇచ్చేదే సార్ ఇక్కడ మనకి ర్యాంక్ బోనస్. మరి ఇది ఏ విధంగా ఇస్తుందంటే సార్ ఇక్కడ ఎవరైతే డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఏ రోజైనా పర్వాలేదు సార్, ఎన్ని రోజులకైనా పర్వాలేదు, టైం లిమిట్ ఏం లేకుండా మీ లెఫ్ట్ వింగ్ లోపల అంటే మీ లెఫ్ట్ సైడ్ లోపల 100 మెంబర్స్, రైట్ సైడ్ లోపల 100 మెంబర్స్, అంటే ఓవరాల్గా మీరు ఎప్పుడైతే ఒక 100 జతల కమిషన్ మీరు తీసుకుంటారో 100 జతల బోనస్ మీరు తీసుకుంటారో అక్కడ నుంచి సార్ మీరు ఈ 1 స్టార్ అనేది 1 స్టార్ గా మీరు పరిగణించబడతారు. ఈ విధంగా మనకు 7 స్టార్ వరకు ఇచ్చింది సార్ కంపెనీ. ఎవరైతే సార్ ఈ విధంగా 100 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఆ నెలలో జరిగినటువంటి వ్యాపారము, ఆ నెలలో సేల్స్ సార్ ఇక్కడ ఎన్ని బిజినెస్ సేల్స్ అంటే ఎంతమంది అయితే జనాలు జాయిన్ అయినారో వాళ్ళ మీద సార్ 1% తీసి 100 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో సార్ ఎండ్ ఆఫ్ ది మంత్ లోపల ప్రతి 1వ తారీఖు రోజు మీకు ఈ 1% అనేది ఆ నెలలో యాక్టివ్ అంటే అచీవ్ అయినటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 200 జతలు 200 జతలు తిరిగి నెక్స్ట్ సార్ ఇది నెక్స్ట్ 200 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో అదే విధంగా ఆ మంత్లో వచ్చినటువంటి జైనింగ్స్ మీద 1.5% తీసి ఆ ఎంతమంది అయితే అచీవ్మెంట్ అయినారో సార్ వాళ్ళకి పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు సార్ 7 స్టార్ వరకు, అప్ టు 7 స్టార్ కావాలంటే సార్ ఇక్కడ ఎవరైతే సార్ విధంగా అప్డేట్ అవుతూ 2500 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి ఆ మంత్ లో జరిగినటువంటి జైనింగ్స్ ఎంత అయితే ఉంటాయి సార్ వాటి మీద 7% తీసి ఈ విధంగా ఇవ్వడం వల్ల సార్ నిన్నటి రోజు మన సార్ కూడా చెప్పిండు పర్ మంత్ సార్ లక్షల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఈ కంపెనీ ర్యాంక్ బోనస్ కింద అంటే ఇది ఎక్స్ట్రా మనీ కింద మనకు కంపెనీ అనేది సార్ మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. దీన్నే సార్ మన ఇక్కడ మనం ర్యాంక్ బోనస్ అని అంటున్నాం. మరి ఇంకో అవార్డు అంటే 6వ బెనిఫిట్ ఏంటంటే సార్ ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, దీన్నే సార్ మనం బొనాంజాస్ అని అంటాం. మరి ఈ బొనాంజాస్ కూడా ఎందుకు పెడతారంటే సార్ ఇక్కడ ఈ ప్రతి ఒక్క కంపెనీకి కూడా సార్ రేపటి రోజు డెవలప్ అయిన కొద్దీ కొన్ని ప్రమోషన్ సెరమనీస్ కానీ లేకపోతే కల్చర్ ఏమైనా యాక్టివిటీస్ కానీ చేసినప్పుడు ఆ యాక్టివిటీస్ లోపల సార్ ఇక్కడ స్టేజ్ పైన పిలుచుకొని ఏ వ్యక్తికి అయితే మనం ఇక్కడ చిన్న సన్మాన రూపంలో చేస్తామో సార్ అప్పుడు సార్ ఆ సన్మానం వాల్యూ అనేది ఎంత ఉన్నా కానీ అక్కడ జరిగేటువంటి సన్మానానికి తను అబ్బా నాకు ఇంత వాల్యూ ఉందా, నాకు అసలు ఇంత ఇంపార్టెన్స్ ఉందా అన్నటువంటి ఫీలింగ్ తోని తన బిజినెస్ ని ఇంకా 100 రెట్ల స్పీడ్ తో చేసుకునే అవకాశం ఉంటుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకునే మన కంపెనీ కూడా ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. అది కూడా సార్ చిన్న కండిషన్స్ తో చిన్న అచీవ్మెంట్స్ తోనే. మరి ఎవరైతే డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి సార్ ఒక 10 జతలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడ ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. అది 500 రూపాయల వర్తబుల్ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి 25 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఇక్కడికి వచ్చేసి సార్ AMC అంటే అడ్వాన్స్డ్ మెడిసిన్ కూపన్ సార్. ఇక్కడ ఈ కూపన్ అనేది సార్ మీరు ఎప్పుడైనా మీ అవసరాన్ని బట్టి మీరు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది 1000 రూపాయలు విలువ చేసే కూపన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి సార్ 75 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 3000 రూపాయలు విలువ చేసే అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ మీరు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే సార్ ఈ కంపెనీ లోపల 300 జతలు సార్ ప్రతిదానికి కూడా సార్ ఇక్కడ నెక్స్ట్ అనే ఉంటుంది సార్, ప్రతిదానికి కూడా నెక్స్ట్ లెవెల్ అనే ఉంటుంది. 300 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక 10,000 రూపాయలు విలువ చేసే ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 500 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక ల్యాప్టాప్ సార్ అంటే 25,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది.
టోటల్గా సార్ ఇక్కడ మనకి 12 లెవెల్ లోపల ఎవరైతే సార్ ఇక్కడ ఒక 10,000 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సార్ ఇక్కడ వాళ్ళకి అడ్వాన్స్డ్ కింద సార్ వాళ్ళకి కార్ అడ్వాన్స్డ్ అంటే కార్ కొనుక్కోవడానికి అడ్వాన్స్ కింద 5,00,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఇక్కడ చూడు, ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే సార్ ఇక్కడ ఒకే ఒక్క పని చేయడం వల్ల సార్ మనకు ఇప్పుడు ఈ రోజు నేను ఎక్కడికైనా కూలిపోయినా లేకపోతే ఒక్క ఇతను ఎంప్లాయ్ ఉన్నా లేకపోతే ఇంకా XYZ పర్సన్ ఏ వ్యక్తి ఉన్నా సార్ నెల మొత్తం పని చేస్తే ఆయనకు సాలరీ అనేది జీతం అనేది ఎన్ని రకాల పనులు చేసినా సార్ ఒకే రకమైనటువంటి జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇవ్వాలో అది ఫిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఒక్క పనిని చేయడం వల్ల మనకు 6 రకాలైనటువంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్. కాబట్టి సార్ ఇది మరి ఒక్క పని చేస్తేనే మనకి ఇచ్చే ప్రాఫిట్ రానటువంటి ఇప్పుడున్న ట్రెడిషనల్ మార్కెటింగ్ లా మనం ఒక్క పని చేస్తే సార్ ఇక్కడ మనకు 6 రకాల ఇన్కమ్ జనరేట్ అవుతుందని అంటే అది కూడా అద్భుతమైనటువంటి ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది సార్. కాబట్టి సార్ ఇక్కడ ఎంత మంచి అవకాశం ఉన్నా సార్ మళ్ళీ కూడా ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు మట్టుకే సక్సెస్ అవుతారు. ఇక అవకాశం బాగుందిలే ఈ రోజు కాకపోతే రేపు అంటే సార్ అది ఏమైపోతుంటే ఎంత మంచి అవకాశం ఉన్నా కానీ చెవకపోవడం వల్ల అది మళ్ళీ లెఫ్ట్ అయిపోతుంది తప్పితే కానీ అది మనకు ముందుకు తీసుకుపోయే అవకాశం అనేది లేదు. ఈ విధంగా సార్ మనకు 6 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసరి ఇక్కడ ఏ చేసినా సార్ ఈ రోజు లోపల మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో సార్ ఇక్కడ ఆరోగ్యం సంబంధించినటువంటి సెక్టర్ కాబట్టి మరి అందులో ఇంకా అడ్వాన్స్ గా మనం ఇంకా అడ్వాన్స్ గా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. మరి అలాంటి పరిస్థితి లోపల మనం ఈ ప్రోడక్ట్ను మనం రికమెండ్ చేయాలని అన్నప్పుడు మరి ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ కానీ కంపెనీకి ఈ రకంగా బిజినెస్ చేయడానికి అనుకూలమైనటువంటి సర్టిఫికేట్స్ కానీ అంటే వీటినే సార్ ఇక్కడ మనం లీగల్ డాక్యుమెంటేషన్ అంటాం సార్. మరి కంపెనీ ఇవన్నీ ముందుగానే ప్రతి ఒక్కటి తీసుకున్న తర్వాతనే ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది, ప్రోడక్ట్ను కూడా సార్ అదే విధంగా లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు రేపటి రోజు ప్రోడక్ట్ సంబంధించి కానీ అంటే ఈ సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేషన్స్ ఉంటాయో లీగాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంటే భయం అనేది లేకుండా మనకు ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది సార్ కంపెనీ. మరి అదే విధంగా తీసుకుంటే సార్ కంపెనీ కూడా ఏ కంపెనీ అయినా కానీ సరైనటువంటి పద్ధతి లోపల ఒక క్రమశిక్షణ అంటాం సార్. మన ఇంట్లో పిల్లలకు కూడా ప్రతిరోజు మన పిల్లలకు చెప్పుకుంటూనే ఉంటాం సార్, ఇది చెయ్యకు అది చెయ్యకు అని చెప్పేసి. వాళ్ళకి ఈ రోజు కొద్దిగా బాధ అనిపిస్తుండొచ్చు, కానీ రేపటి రోజు వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత ఆ సంతోషాన్ని సార్ మనమే అనుభవిస్తాం. మరి ఇక్కడ కూడా మన కంపెనీ కూడా చిన్న కండిషన్స్ తోని మనకి బిజినెస్ అనేది రన్ అవుతుంది. కాబట్టి మరి ఆ కండిషన్స్ ఏంటంటే సార్ ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా సార్ ఇక్కడ ముందుగా సర్వీస్ ఛార్జ్ అనేది సార్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎవరు కూడా వసూలు అంటే తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే మనకు ఆన్లైన్ లోపల ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అనేది చెయ్యాలా. దెన్ రెండవది వచ్చేసి ఇక్కడ యాక్టివేషన్ ఏదైతే ఉందో సార్ అది మన USDT డాలర్ తీసుకుంటే $30 కానీ లేదు అని అనుకుంటే 2,700 రూపాయలు కానీ మన కంపెనీకి పే చేయాలి. ఇంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకునేటువంటి ఛాన్స్ లేదు, తీసుకోవద్దు కూడా. మరి మూడవది వచ్చేసరికి ఇక్కడ అప్గ్రేడేషన్. చాలా మంది అడుగుతారు సార్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, మరి నా దగ్గర సార్ నేను ఒకే ఐడితో రావాలన్నా లేకపోతే ఇంకేమన్నా మల్టిపుల్ ఐడీస్ తీసుకునే ఛాన్స్ ఉందా, ఎందుకంటే నాకు పరిచయాలు బాగున్నాయి, నేను ఇంకెక్కువ డబ్బు సంపాదించుకోవాలా, ఇంకా నేను ఎక్కువ పని చేయాలని అనుకుంటున్న వాళ్ళకి సార్ ఇక్కడ కంపెనీ కూడా మల్టిపుల్ ఐడీస్ సార్ మీ ఒకే పేరు మీద మీ ఒకే మొబైల్ నంబర్ మీద మెయిల్ ఐడి మీద మల్టిపుల్ ఐడీస్ కూడా తీసుకునేటువంటి అవకాశము కంపెనీ అనేది ఇచ్చింది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకున్నారు సార్, మనము ఎన్ని పనులు చేసినా కానీ సార్ డబ్బు కోసమే. ఆ డబ్బే జీవితం ఏంది సార్ ఈ రోజు లోపల. మరి ఆ డబ్బే జీవితం ఏంది కాబట్టి ఆ డబ్బుని మనం ఇక్కడ సంపాదించుకోవడానికి వచ్చినాం. మరి ఇక్కడ మనం పని చేయడం వల్ల వచ్చేటువంటి డబ్బు మరి ఏ రకంగా తీసుకోవచ్చు. మరి కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్, ఇక్కడ మనం నెలంతా పని చేస్తున్నాం, 6 నెలలు పని చేస్తున్నాం, సంవత్సరం పని చేస్తున్నాం సార్, ఓన్లీ వ్యాలెట్ల డబ్బులు మటుకే కనబడుతున్నాయి. కానీ పొరపాటున కూడా వాటిని ఒక్క రూపాయిని కూడా బయటకు తీసి ఒక ఛాయ్ తాగడానికి కూడా ఛాన్స్ లేనటువంటి కంపెనీస్ ఉన్నాయి సార్. మరి ఇక్కడ మన కంపెనీ దానికి అపోజిట్ గా సార్, అలాగే ఎక్కడ కూడా ఎలాంటి చీటింగ్ లేకుండా ఇక్కడ సంపాదించుకున్నటువంటి మీ వ్యాలెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రతి మంగళవారం సార్ మీరు మీకు ఇచ్చేటువంటి ప్రొఫైల్ అప్డేట్ ఏదైతే ఉందో సార్ అక్కడ సెట్టింగ్లెస్ వెళ్ళి
మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకొని మీరు ప్రతి మంగళవారం సార్ మీరు ఐఎన్ఆర్ గా మార్చుకునే అవకాశం ఉంది. లేదు అని అనుకుంటే మీకు ట్రస్ట్ వ్యాలెట్ లోపల BEP20 అడ్రస్ ఏదైతే ఉంటుందో సార్ అది అందరికి తెలియకపోవచ్చు. మీరు ఆ విధంగా కూడా మీకు వచ్చినటువంటి ఇన్కమ్ ని మీరు ఏ రోజు ఆ రోజు కూడా మీకు కావాలనుకుంటే సార్ మీ ట్రస్ట్ వ్యాలెట్ కూడా మార్చుకునే అవకాశం ఉంది. మరి అంతకంటే ముఖ్యంగా సార్ ఇక్కడ ఖచ్చితంగా ముందు మనం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజు సార్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో లీగల్ యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. మరి అందులోపల సార్ ఇది కూడా ఏంటంటే మన గవర్నమెంట్కి సార్ ఇక్కడ మనం సంపాదించుకునేటువంటి ప్రతి రూపాయి మీద ఒక 5% ఇన్కమ్ సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నాం సార్. గవర్నమెంట్కి మనం అమౌంట్ పే చేస్తున్నాం ఒక 5%. అంటే ఇక్కడ మన గవర్నమెంట్ తరపున కూడా మనకి ఎలాంటి రేపటి రోజు వ్యతిరేకత అనేది కూడా ఉండకుండా ఉంటది. మరి ఇక్కడ ఏ కంపెనీ అయినా సార్ నడవాలా, ఇదంతా కూడా ప్లాట్ఫామ్ సరిగా నడవాలని అంటే కంపల్సరీ ప్రతి కంపెనీ కూడా ఛార్జ్ అనేది అవసరం ఉంటుంది. మరి ఒక్కొక్క కంపెనీ 10% అప్ టు 50% వరకు తీసుకున్న కంపెనీ కానీ మన కంపెనీ వచ్చేసి జస్ట్ ఒక 5% మన కంపెనీ అనేది రన్ చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఆల్ పేమెంట్స్ టువర్డ్స్ జనరిక్ మెడిసిన్స్ ఎట్ MRP. అయితే సార్ ఇక్కడికి వచ్చేసి చివరిగా ఏంటంటే చాలా మంది అడుగుతారు సార్ మరి నేను 2700 రూపాయలు ఇస్తున్నా, మరి నేను మార్కెట్లకు సార్ నా అనుభవం కూడా చెప్తున్నా, నేను రేపు గతంలో గడిచినటువంటి పీరియడ్ లోపల మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా MRP మీద ఇస్తారా మరి దేని మీద ఇస్తారా, మీరు ఇచ్చే మెడిసిన్ అంటే MRP మీద ఇస్తామనగానే మరి మీ దగ్గర ఎందుకు జాయిన్ కావాలా, డైరెక్ట్ నేనే పర్సెంటేజ్ వేరే కంపెనీలు ఇస్తున్నాయి కదా, 80% ఇస్తున్నాయి, ఆ పర్సెంటేజ్ ఈ పర్సెంటేజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ సార్ ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి పర్సెంటేజ్ కాదు సార్, ఇక్కడ మనకు కావాల్సింది మనం తీసుకునేటువంటి మెడిసిన్ కాదు సార్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ సార్. ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ అనేది బయట మార్కెట్లో నువ్వు 2700 కాదు సార్, ఇక్కడ 2 లక్షలు కాదు 2 కోట్లు పెట్టినా వాడు మనకు అవకాశం అనేది ఇయ్యాడు. మరి ఇక్కడ 2700 రూపాయలతో ఏదైనా బిజినెస్ పెట్టగలుగుతామని అంటే ఈవెన్ ఒక చిన్న పాన్ దుకాణం సార్, ఇక్కడ ఆకల దుకాణం కూడా పెట్టుకోరాదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా పోయినసారి సార్ ఇక్కడ సార్ మనకు చెప్పారు 50 నుంచి 50,000 చిల్లర మనకు ఓన్లీ రాయల్టీ ఇన్కమ్ వచ్చింది. ప్రతిరోజు కూడా ఎన్నో రకాలైన ఇన్కమ్స్ కలుపుకొని మినిమం 5.5-6 లక్షల రూపాయలు సంపాదించుకున్నారు సార్ జస్ట్ ఈ 2700 రూపాయలతోనే. మరి బయట మార్కెట్ ఇది సాధ్యమవుతుంది. కాబట్టి సార్ ఇక్కడ ఈ విధంగా సార్ మనము జనాలకి ఏదైతుందో ఈ విధంగా వాళ్ళకు ఈ కరెక్ట్ కనుక ప్లాన్ ప్రజెంటేషన్ జరిగినట్లయితే ఇది MRP మీద ఇస్తుందా లేకపోతే ఏ విధంగా ఇస్తుందా అనే క్వశ్చన్ అనేది అక్కడ రేస్ అయ్యే అవకాశం లేదు. మరి ఓవరాల్గా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మన కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ గిఫ్ట్గానే ఇస్తుంది సార్. కంపెనీ మనకి ఇచ్చేటువంటి ప్రోడక్ట్ ఓన్లీ గిఫ్ట్ అనే చెప్పాలి సార్. అక్కడ గిఫ్ట్ అన్నప్పుడు సార్ దానికి వాల్యూ అనేది కట్టరాదు, ఇక అది ఏదైనా కావచ్చు. కాబట్టి సార్ ఇక్కడ మనం చాలా మట్టుకు కూడా ఇది గిఫ్ట్ రూపంలో మన ఫ్యామిలీ కింద లోపల చేయనందుకు మన హెల్త్ కోసం కంపెనీ డొనేట్ ఇస్తుంది ఫ్రీగానే చెప్పుకోవాలి. దెన్ రెండవది సార్ ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ ఇది రీపర్చేస్ ఇన్కమ్. ఈ రీపర్చేస్ ఇన్కమ్ అని సార్ అప్కమింగ్ డేస్ లోపల మనకు ప్రతి వ్యక్తి కూడా మరి ఇంకా చాలా కొంత మార్కెటింగ్కి వెళ్ళినట్లయితే నేను ఎన్ని రోజుల వరకు చేయాలి బిజినెస్, ఒకవేళ చేసి ఒకవేళ మానిపోతే ఎప్పటికైనా ఆగిపోతే మరి ఎట్లా పరిస్థితి, మరి అప్పుడు నాకు ఏమైనా పైసలు వస్తాయనంటే 100% సార్ మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా అంటే సార్ ఇక్కడ మనకు ఈ రీపర్చేజింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే సార్ ఇక్కడ మన కంపెనీ పెట్టబోయేటువంటి 5,000 మెడికల్ షాప్స్ ఏవైతున్నాయో అది మన భారతదేశం అంతటా కావచ్చు, లేకపోతే రాను సార్ ఎక్కడెక్కడనో అంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుంది. మరి మన నెట్వర్క్ కూడా మన కమ్యూనిటీ కూడా ఎక్కడెక్కడనో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుంది. మరి వాళ్ళ అవసరాలను 2,700 రూపాయలతోనే ఏ వ్యక్తి కూడా సరిపోదు. మరి రేపటి రోజు ఇంకా మెడిసిన్ కావాలని అనుకున్నప్పుడు సార్ ఇది బయట షాప్లో కొనం కాబట్టి అప్పుడు మన కంపెనీ అన్న ఉద్దేశం ఉంటుంది, మన దగ్గర నచ్చి తీసుకుంటాం. కాబట్టి రెండవసారి సార్ మనం ఈ మన కమ్యూనిటీ మనతో పాటు కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ఇప్పుడున్నటువంటి కండిషన్ లోపల ప్రతి జనరిక్ మెడికల్ హాల్లో ఇచ్చేటువంటి పర్సెంటేజ్కి ఇస్తూ తిరిగి వాళ్ళు ఎంతైతే పర్చేజ్ చేస్తారో సార్ దాని మీద కూడా సార్ మనకు పర్సెంటేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది సార్ అప్పటికి ఎవరైతే సార్ పెద్ద మొత్తంలో కమ్యూనిటీ ఉన్నదో వాళ్ళు సార్ అప్పటికి లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశము ఈ రీపర్చేజ్ ఇన్కమ్ ద్వారా సార్ ఇది లైఫ్ టైం ఉండేటువంటిది సార్. ఇక్కడ నెట్వర్క్ ఆగిపోవచ్చు సార్ ఎప్పటికన్నా, కానీ రీపర్చేజింగ్ మట్టుకు ఎవరంటే ఎవరు సార్ ఈ తరం మొత్తం పోయినా కానీ నెక్స్ట్ తరం వచ్చినా కానీ సార్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చినా వాళ్ళు కూడా మందులు వాడవలసిందే. అంటే ఇక్కడ ఇన్కమ్ అనేది కూడా ఎప్పటికీ వస్తూనే ఉంటుంది సార్. మరి చివరిగా తీసుకున్నట్లయితే
ప్రతి కంపెనీ కూడా సార్ ఇక్కడ ఎందుకంటే ఎక్కడనో ఏదో దేశం పేరు చెప్పి ఎక్కడనో ఎవరి పేరో చెప్పుకొని సార్ కంపెనీలు నడిపిస్తున్నారు. మరి వాళ్ళని ఇంతవరకు కూడా మనం ఫిజికల్ గా కానీ కనీసం వాళ్ళని చూడడం కానీ జరగలేదు. మరి ఇలాంటి కండిషన్ లోపల సార్ మన కంపెనీ ఓనర్ వచ్చేసి మన సిఎండి వచ్చేసి మనకు అందుబాటులో ఉన్నటువంటి హన్మకొండ డిస్టిక్ సార్ ఇక్కడ వరంగల్ డిస్టిక్ లోపలనే మరి సార్ కూడా వరంగల్నే ఉంటూనే మరి ఎవరికి తెలియకపోవడం అనేది కూడా లేదు సార్. ఇక్కడ మనతోనే ఉంటూ మన అందుబాటులోనే ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా తలలో నాలుకలాగా ఉంటూనే మనకు ఈ సిస్టాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి సార్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సార్ ఎవరైతే ఉన్నారో సార్ ఇక్కడ వడ్డేపల్లి అశోక్ కుమార్ గారికి రియల్ గా చెప్తున్నా సార్, ప్రతి వ్యక్తి కూడా రుణపడి ఉంటామంటున్నా సార్. ఎందుకనంటే ఈ రోజు లోపల ప్రతి వ్యక్తి కూడా డబ్బే కావాలా, ఆ డబ్బు ఉంటే గానీ ఇంట్లో కూడా సొంత భార్య కూడా విలువయ్యలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలాంటి కండిషన్ లోపల సార్ మనకు ఎక్కువ పని చేయడం వల్ల 6 రకాలైనటువంటి ఇన్కమ్స్ ని అది కూడా ప్రతి వారము ప్రతి రోజు తీసుకున్నటువంటి ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసి ఇచ్చినటువంటి మన సార్కి ప్రతి ఒక్కరం కూడా సార్ ప్రతిరోజు కూడా ఇంతకుముందు మన డాక్టర్ సార్ చెప్పినట్టు ప్రతిరోజు కూడా ధన్యవాదాలు చెప్పడం వల్ల ఎలాంటి కూడా మనకు తక్కువేం కాదని అనిపిస్తుంది. కాబట్టి సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున సార్ మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ముత్యాన. జిల్లాకి మెడ్ జిల్లా ఎట్లనో ఇంటింటికి ఒక కోటేశ్వరుడు తయారు చేయాలనే మన కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం మనము. అదే విధంగా మీరు మాతోటి జర్నీ చేస్తూ మాతోటి సహకరిస్తున్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.